హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేస్తామని చెబుతోంది బీఆర్ఎస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో అక్రమ మైనింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజేంద్ర నగర్, కొత్వాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ కోరింది. అక్రమ మైనింగ్ పై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేస్తామని చెబుతోంది బీఆర్ఎస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో అక్రమ మైనింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజేంద్ర నగర్, కొత్వాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. అక్రమ మైనింగ్ పై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ కావ్య, గత 3 రోజుల నుంచి టిఆర్ఎస్ నాయకులు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున అంశాన్ని లేవనెత్తుతూ వచ్చారు. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుంది, ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా అక్రమ మైనింగ్ చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు గత 3 రోజులుగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తారు. అటు శాసనసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తే వాళ్ళు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ అనుమతులు లేకుండా నడుస్తున్న మైనింగ్ ప్రాంతాల దగ్గరకు పర్యటనకు ఈరోజు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పటికే వట్టినాగులపల్లిలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితోటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం అందరూ కూడా సమావేశమై వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న వారి సమస్యలు తెలుసుకుంటారు. ఇక దాని తర్వాత ఇంకా మిగిలిన వేరే చోట్ల కూడా గ్రేటర్ హైదరాబాద్ లోని ఎక్కడైతే అనుమతులు లేవో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈరోజు బీఆర్ఎస్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులదంటూ అన్ని వాళ్ళకి తెలిసే ఈ అక్రమ మైనింగ్ అనేది జరుగుతుందని కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ గవర్నర్ ఈరోజు లోక్ భవన్ లో కలిసి దీనికి సంబంధించి పూర్తి కొన్ని ఆధారాలతోటి వారికి కంప్లీట్ చేస్తామని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగుతుంది. ఈ క్షేత్రస్థాయిలో పర్యటన ముగిసిన వెంటనే లోక్ భవన్ కు బీఆర్ఎస్ నేతలు వెళ్తారు. అక్కడ గవర్నర్ ను కలిసి అక్కడ దీనికి సంబంధించిన ఆధారాలు, ఇప్పటివరకు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్ కి సమర్పించి అక్కడ దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ని బీఆర్ఎస్ నేతలు కోరుతారు. దాని తర్వాత మీడియా తోటి బీఆర్ఎస్ నేతలు మాట్లాడతారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.